ప్రవాసాంధ్రులు వివిధ దేశాలలో వృత్తిరీత్యా నిమగ్నమై ఉన్నారు. వారి సంక్షేమం, వారి కుటుంబాల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అదేవిధంగా ప్రవాసాంధ్రులు వివిధ దేశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాలువాల విశ్వేశ్వరరెడ్డి గారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్, అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ అనేది కొత్త సంస్థను ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. విశ్వేశ్వరరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి నూకాల గారు ఆస్ట్రేలియా తెలంగాణ ఎన్ఆర్ఐస్ గురించి రిప్రజెంట్ చేస్తున్నారు. గత 3 దశాబ్దాల కాలం నుండి వివిధ దేశాలలో పనిచేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ నూకాల గారికి ఉంది. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ నూకాల గారు. నమస్కారం. విశ్వేశ్వరరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. మీతో ప్రారంభించే దానికంటే కూడా జో బైడెన్ గారు 2 సంవత్సరాలు అయింది ఆయన రాష్ట్రపతిగా అక్కడ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించి. ప్రైమ్ 9 యాజమాన్యం నుండి జో బైడెన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా ఉందండి? అంటే ఫస్ట్ మనం అంటే ఎన్ఆర్ఐస్ అంటే నాట్ ఓన్లీ అమెరికా బట్ విల్ స్టార్ట్ విత్ అమెరికా. యుఎస్లో ఎట్లా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానీ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉందండి ఇప్పుడు? అందరికీ నమస్కారం. ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులందరికీ. అదేవిధంగా ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులుగా జో బైడెన్ గారు ఉన్నారు లాస్ట్ 2 సంవత్సరాలుగా. సో ఈ రోజుకు 2 years కంప్లీట్ అయింది. అవును. సో అయితే ఇప్పుడు ఇది ఉన్న గవర్నమెంట్ ఇది డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్. సో అంతకంటే ముందు రిపబ్లికన్ పార్టీ ఉండే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక 4 years ఉండేది. అంతకంటే ముందు మళ్ళీ 8 సంవత్సరాలు డెమోక్రటిక్ పార్టీ ఉండేది. సో డెమోక్రటిక్ పార్టీ అంటే యూజువల్గా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉంటుంది అనేది ఒక మెసేజ్. ఎందుకంటే ఇది మైగ్రేషన్, అమెరికా కంట్రీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. సో అందులో మోర్ ఇమిగ్రేషన్ లాస్ ఫ్లెక్సిబుల్ ఉంటాయి. తర్వాత అంటే ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్లో చూస్తే ఆర్ గ్లోబల్ కాంటెక్స్ట్లో చూస్తే అదర్ దాన్ అమెరికన్ కాంటెక్స్ట్లో చూస్తే కొంచెం ఫ్లెక్సిబుల్ ఆఫ్ లాస్ కానీ, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ ఐడియాలజీ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ నాలెడ్జ్ కానీ అలా ఉండే ఆలోచన ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ గారు సో రన్అవే యాక్టివిటీస్ ఏం బిగ్గర్గా ఏం జరగట్లేదు. మీకు తెలుసు, ఒకటి ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఒకటి దాని మీద ఫోకస్ చేసి ఉన్నారు కాబట్టి అదొక చర్చ జరుగుతుంది. సో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ మధ్య జరుగుతున్న ఈ తుఫాన్, మంచు తుఫాన్ ఒకటి బిగ్ సమస్య వచ్చింది మొన్న. సో దానివల్ల కొంతమంది చనిపోవడం జరిగింది. సో దాని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ సొల్యూషన్స్ టు ప్రొవైడ్ దోస్. సో అదే కాకుండా ఇవాళ అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది పొలిటికల్గా. ఇట్స్ ద పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. టిపికల్గా అమెరికా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న దౌత్య సంబంధాలు కానీ, రాజకీయ ఆలోచన విధానం కానీ ఇది ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశంలో జరుగుతున్న సమస్యలను కూడా వైట్ హౌస్కే కానివ్వండి, లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానీ వస్తుంటాయి. సమస్యల్లో కూడా అమెరికా అధ్యక్షతనే పెద్దన్న పాత్ర పోషిస్తుంటారు. సో దానిలో అనాలిసిస్ అవన్నీ మీకు అంతా తెలిసిందే. ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ఈ తారతమ్యాలు కానీ, వాటికి ఉన్న వ్యత్యాసాలు కానీ, వాటి దగ్గర ఉన్న ఉద్రిక్త వాతావరణాలు కానివ్వండి, ప్రజాస్వామ్యంగా వాటితో ఇష్యూస్ ఉన్నా కూడా అమెరికాకు రావడం, యుఎన్తో కానీ, లేకపోతే ప్రెసిడెంట్తో కానీ, వైట్ హౌస్తో కానీ, క్యాపిటల్ హిల్తో కానీ కనెక్షన్స్ ఉంటాయి వాటితో. సో అటువంటి చర్చలు బాగా జరుగుతుంటాయి. ఇప్పుడున్న దానిలో మాత్రం స్టేబుల్గా ఉంది ప్రస్తుతానికి. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పలేము, ఎందుకంటే ఇప్పటికీ హెవీగా రిపబ్లికన్ కూడా మళ్ళీ ముందుకు వచ్చారు. ఎస్పెషల్లీ ట్రంప్ ఈ కేమ్ ఫార్వర్డ్ టు బిడ్ హిజ్ నామినేషన్ టు రన్ ఫర్ ద ప్రెసిడెంట్షిప్. సో అంటే దేశం నుండి సుమారు 32 కోట్ల మంది ప్రవాస భారతీయులు వివిధ దేశాలలో ఉన్నారు. అంటే టు మై నాలెడ్జ్ 62 కంట్రీస్లలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం గురించి కేంద్ర ప్రభుత్వం ఏం చేపడుతుంది, ఏం చేపట్టాలి? ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం వారు 2014లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చాక పరిస్థితులు చాలా మారిపోయాయండి. అంతకుముందు ఉన్న యూపీఏ గవర్నమెంట్లో కూడా చాలా వరకు ఎన్ఆర్ఐస్కి కొన్ని సేవలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు మోడీ గారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్ఆర్ఐస్కి పనిచేయగలుగుతున్నారు. వారు కేవలం భారతదేశ ప్రధానిగానే కాకుండా భారతీయులందరూ ఎవరైతే మీరు చెప్పిన విధంగా ఎన్ని వేల కోట్ల మంది భారతదేశం బయట ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు వారు. అయితే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చాక ముఖ్యంగా ఎన్ఆర్ఐస్లో ఒక విధమైన విశ్వాసం వచ్చింది. అండ్ వారికి లోకల్ గవర్నమెంట్స్కి ముఖ్యంగా ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి,
సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బిడ్డలకి చాలా వరకు అవగాహన రాహిత్యాన్ని కరెక్ట్ వేలో ముందుకెళ్తానికి ప్రవాసీ భారత్ దివస్ ఏదైతే మోడీ గవర్నమెంట్ గారు ఇంట్రడ్యూస్ చేశారో ప్రత్యేకంగా, దాని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు బిడ్డలు ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో, అదే మాదిరిగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో అన్ని రాష్ట్రాలకు వారందరికీ కూడా ఒక చక్కటి అవగాహనతో పాటు అవకాశాలు అండ్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్, తెలంగాణ ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆర్గనైజేషన్స్ మోడీ గారితో వారి యొక్క ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించడం జరిగిందండి. ఇది మాత్రం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అండ్ ప్రవాసీలు మాత్రం దీని విషయంలో మోడీ గారికి ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో పాటు శశి కేశిరెడ్డి గారు ఉన్నారు, యువ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. శశి కేశిరెడ్డి గారు, అంటే రీసెంట్లీ కేటీఆర్ గారు పలు పథకాలు అనేటటువంటిది ఎన్ఆర్ఐల సేఫ్టీ సెక్యూరిటీ గురించి ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పటివరకు ఏం చేసిందండి తెలంగాణ రాష్ట్రం గురించి చూస్తే? ఇప్పుడు రీసెంట్గా అయితే టీ హబ్ లాంచ్ చేశారు. ఎన్ఆర్ఐస్ కోసం కూడా వాళ్ళు అవకాశాలు ఇస్తామన్నారు టీ హబ్ ద్వారా. సో వాటి గురించి ఇప్పటికైతే ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మరి టీ హబ్ లాంచ్ అయ్యి లాంచ్ 2 కూడా చేస్తామంటున్నారు టీ హబ్. మరి అది ఎంతవరకు అనేది ఇంకా వేచి చూడాలి. తెలంగాణ నుండి పార్టిసిపేట్ అవుతున్నటువంటి సుమారు 16 లక్షల మంది లార్జ్ స్కేల్గా గల్ఫ్లో ఉంటున్నారు. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ గురించి 24 అవర్స్ హెల్ప్ లైన్ అనేటటువంటిది, అటువంటి అంశాలతో బృహత్తరమైన కార్యక్రమాలతో వచ్చింది. ఇంకా మీ డిమాండ్స్ ఏమేమి ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? గల్ఫ్ అంటే గల్ఫ్ వాళ్ళ పరిస్థితులకు వచ్చేసి నేను ఎక్కువ దాని గురించి. విశ్వేశ్వరరెడ్డి గారు, అంటే గత సంవత్సరం అమెరికన్ గవర్నమెంట్ 1,25,000 మందికి విజాలు జారీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఒక 25% దాన్ని ఇన్హాన్స్ చేస్తామంటని చెప్పారు. ఏ ఫీల్డ్స్లలో ఉన్నటువంటి వాళ్ళకి విజాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది? ఓకే, గుడ్ క్వశ్చన్. టిపికల్గా ఏంటంటే ఆ ఇమిగ్రేషన్ సిస్టమ్ గురించి చెప్తాను, ఎందుకంటే మాకు లా ఆఫీస్ ఉంది. సో ఆల్ఫాబెటికల్లో A to Z ఉన్నట్టు అందులో ఉన్న ఆల్ఫాబెటికల్ లెటర్కి అమెరికా వల్ల వీసా సిస్టమ్ ఉంటుంది. సో స్టూడెంట్కి అయితే F1 F2 H1 H4 O1 O2 ఇట్లా R1 R2. టిపికల్గా రిలీజియస్ వీసాలు అయితే R1 వీసాలు, స్టూడెంట్ అయితే F1 వీసాలు, స్కిల్డ్ లేబర్ అయితే H1Bలు. తర్వాత అదేవిధంగా ట్రావెల్ విజిటర్గా వస్తుంటారు కదా, B1 B2గా, అంటే విజిటర్ అండ్ డిపెండెంట్స్ వచ్చే వాళ్ళ కోసం ఉంటుంది. తర్వాత పెర్ఫార్మెన్స్కి P1 P3లు ఉంటాయి, అంటే సినిమా వాళ్ళు వచ్చి కూడా అక్కడ ప్రొడక్షన్ కానివ్వండి పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి ఉంటాయి. సో టిపికల్గా ఎవ్రీ ఇయర్ H1కి అయితే ఒక 60,000, మాస్టర్స్ కోటాగా అయితే అనదర్ 65 + 20,000 85,000 వీసాస్ ఉంటాయి. ఇది వర్క్ వీసాస్. అదేవిధంగా స్టూడెంట్గా F1గా వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీస్, ఆ ఇయర్ ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి. యూఎస్లో ఉన్న చాలా యూనివర్సిటీస్లో మినిమం 2 to 3 lakhs అక్రాస్ ద గ్లోబ్ ఇస్తారు. ఇట్స్ నాట్ ఫర్ యూఎస్, అది యూఎస్ ఇండియాకే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అమెరికాకి మైగ్రేట్ కావచ్చు విద్యారూపకంగా. సో అది F1 అంటారు దాన్ని. టిపికల్గా అన్ని దేశాల నుంచి వస్తారు. మేజర్గా ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కువ వస్తున్నారు. ఇండియా ఆ మెజారిటీ ఆఫ్ ద వీసాస్ ఇష్యూ చేయడం కోసమే, ఎస్పెషల్లీ ఇండియాలో కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఇవాళ బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ ఏషియా. 52 విండోస్తోని ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఇంకా ఓపెన్ కాలేదు, ఇన్ ఫ్యూ మంత్స్లో వస్తుంది అది. సో అది బిగ్గెస్ట్ అవుతుంది. అంటే టు గెట్ ఇట్ విల్ బికమ్ ఏ గేట్ వే ఫర్ అమెరికా అన్నట్టు. అంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గేట్ వే ఫ్రమ్ ఏషియా టు మైగ్రేషన్ టు అమెరికా. సో అన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ కూడా వెల్కమ్ చెప్తారు, ఎస్పెషల్లీ వర్క్ వీసాస్. అదేవిధంగా సౌత్ అమెరికాలో ఉన్న చాలా కంట్రీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సీజనల్ వర్కర్లా వస్తారు అక్కడికి. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ వర్కర్స్ చాలామంది ఉంటారు. మనకి ఇక్కడ ఎట్లయితే పంట టైమింగ్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు అక్కడ నుంచి సీజనల్ వర్కర్స్ వస్తారు, వచ్చి వర్క్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో కాకపోతే ఏమవుతుందంటే ఈ మధ్య విజిటర్ వీసా రూపకంగా కానివ్వండి లేకపోతే వేరియస్ వీసాస్ రూపకంగా వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఓవర్ స్టే అవుతుంది. అంటే వాళ్ళ సర్టన్ లిమిటేషన్ ఆఫ్ ద స్టే బియాండ్ ఉండడం వల్ల ఏమవుతుందని ఓవర్ స్టే అవుతుంది. అట్లా USCIS ఉంటుంది, యునైటెడ్ స్టేట్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చెప్తుందో, ఒకటి 13 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ కంట్రీలో ఉన్నారని చెప్తున్నారు. 13 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా రేపొద్దున లీగలైజేషన్ ప్రాసెస్ కూడా చేయాలి. వాళ్ళని అందరినీ పంపే పరిస్థితిలో లేదు. అది రికార్డబుల్, అంటే రికార్డ్ చేస్తున్న నెంబర్లు. అవి అన్రికార్డబుల్ ఇంకెక్కువ ఉంటాయి. సో వాటిని కూడా మైగ్రేషన్ మోడల్లో పెట్టాలనుకుంటారు. సో ఏది ఏమైనా కూడా, ఏ వీసా టైప్ ఏమున్నా కూడా, అమెరికా ఇస్ ఇమిగ్రేషన్ కంట్రీ. సో అమెరికా ఆల్వేస్ వెల్కమ్ న్యూ యంగ్ టాలెంట్ అక్రాస్ ద గ్లోబ్.
Yes. సో దాన్ని అంటే ఎక్కడున్న టాలెంట్ యంగ్ టాలెంట్ మెజారిటీ రెగ్యులర్ టాలెంట్ తీసుకుంటారు కానీ యంగ్ టాలెంట్తో ఇంకా మోర్ ఇయర్స్ వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఎందుకంటే దే డోంట్ వాంట్ సీ పీపుల్ టు గెట్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. సో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ యూజువల్గా 67 ఇయర్స్ నుంచి వస్తాయి. సో అది కాకుండా ఎంత ఎక్కువ యంగ్ టాలెంట్ వస్తే వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అమెరికాకి. సో అంచేత మోర్ దే లుక్ ఫర్ ద టాలెంట్ వేర్ ఎవర్ దే ఆర్. సో టాలెంట్ ఆఫ్ వీసాస్ అంటే స్కిల్డ్ లేబర్ వీసా కిందకి వస్తుంది. అందులో ఎస్పెషల్లీ H1B వస్తుంది. H1B మెజారిటీ ఏంటంటే హోల్ ఇండియాలో మెజారిటీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇవాళ అన్ని ఐటీ కంపెనీస్లో మెజారిటీ కూడా H1B తెలుగు వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా చాలా H1 కార్పొరేషన్స్ ఉన్న H1 ప్రొవైడ్ చేసే కార్పొరేషన్స్ బిగ్ గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, కార్పొరేషన్ల వాటి హెడ్స్ కూడా ఇవాళ ఇండియన్స్ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు యాజ్ అన్ ఇండియన్ సర్కిల్లో చూడాలంటే. సో ఇట్ ఇస్ వెంకటరెడ్డి నుకాల గారు, అంటే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, తెలంగాణ ఏర్పాటు కానివ్వండి, ఎన్ఆర్ఐల పాత్ర అనేది మనం చాలా గొప్పగా మన శ్లాఘనీయమైనటువంటిది. అంటే రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎన్ఆర్ఐల పాత్ర ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో? చాలా గొప్ప క్వశ్చన్ అండి ఇది. ముఖ్యంగా ఏంటంటే ప్రవాస భారతీయులు తెలంగాణ మలిదశ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నా పక్కన కూర్చున్న మిత్రులు విశ్వేశ్వరరెడ్డి గారు అయితే అమెరికా నుంచి, అండ్ నేను ఆస్ట్రేలియా నుంచి రిప్రజెంటేషన్లో, అండ్ చాలామంది మిత్రులు ప్రతి దేశం నుంచి పాల్గొన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఆ పొజిషన్స్, ఆ పరిస్థితులు ఎలా ఉండేవి అంటే నెక్ అండ్ నెక్ సిచ్యువేషన్. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనము పాల్గొనాలి, మన రాష్ట్రంకు మన ఎన్ఆర్ఐల తరపు నుంచి కొంతలో కొంత మేలు జరగాలనే ఒక సదుద్దేశంతో పాల్గొనడం జరిగింది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండేవి. తెలంగాణ యువతకి తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు 8 సంవత్సరాల కాలంలో, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరం కూడా మేము తెలుగు వ్యక్తులుగా తెలుగు ఆర్గనైజేషన్స్కే పరిమితమైన మనుషులము. తదుపరి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆర్గనైజేషన్స్ని ప్రారంభించడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెల్బోర్న్ తెలంగాణ ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే 2013లో ఆగస్టు 18వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అదే మాదిరిగా చాలామంది మిత్రులు ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999లో మన జయశంకర్ సార్ గారి చేతుల మీదుగా అమెరికాలో ప్రారంభించడం. అదే మాదిరిగా ప్రపంచంలో దాదాపుగా మీరు చెప్పిన 60 దేశాల్లో 32 దేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసోసియేషన్స్ ప్రారంభించడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటే